రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల ఆరోగ్య బీమా సదస్సును నెల్లూరు నగరంలోని పురమందిరంలో రీడింగ్ రూమ్లో గురువారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు ఏ బాబు, ప్రధాన కార్యదర్శి ఎం విజయ్ విఠల్ పాల్గొని ప్రసంగించారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య బీమా గురించి పలు సూచనలు, సలహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, కృష్ణమూర్తి, గజరాజు తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మేము యాక్సెప్ట్ చేయడానికి, గజరాజు ఆన్యువల్ మెడికల్ చెకప్ చేసుకోవడానికి, తర్వాత 100% అలౌన్స్ అంటే కన్స్యూమర్ కండిషన్ మనం ఫేస్ చేసింది ఏంటంటే 5,000 మెంబర్స్. ఆ 5,000 మెంబర్స్ సవాల్ ముఖ్యంగా అందరూ అడిగేది కైండ్లీ హెల్ప్ us to support this movement, not movement. ఈ హెల్త్ కేర్ మూవ్మెంట్ సపోర్ట్ the existing premium conditions and what will be the premium if we give them 5,000 members approximate premium with an annual of say about 5% or 7% అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కానీ నేను ఇవ్వలేను. నేను అది మీకు మాక్సిమం మండేలో కాదు సార్, మీరు ముఖ్యంగా గమనించాలి. మీరు బతికుంటే మీ పిల్లలకి సింగిల్ పాలసీ తీసుకోవడానికి, సింగిల్ పాలసీ మీరు బతికుంటే మీ పిల్లలకి మనం నిర్ణయించడానికి వచ్చినటువంటి అడ్డవేడికి వచ్చినటువంటి వయసు బాబు గారికి, అదే విధంగా గారికి, రూపేంద్రశ్రీ గారికి, వేదిక ఇచ్చిన మన తోటి విశ్రాంతి ప్రయత్నం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశం ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. నా పేరు ఎం విజయ్ విఠల్, వైఎస్సీ బాబు మా ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ. మేమిద్దరం కలిసి ఈ బ్రెవా అనే సంస్థని స్థాపించాం 2023లో. ఎందుకంటే ఐబీఏ అని ఒక సంస్థ ఉంది, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. అది బ్యాంకు వాళ్ళ విశ్రాంతి వాళ్ళకి కూడా ఒక పాలసీ ఇస్తుంది. కాకపోతే వాళ్ళ ప్రీమియం ప్రతి ఏడాది పెరిగిపోతూ ఉంది. మేము దాన్ని భరించలేకపోతున్నారు. ఏమంటే రిటైర్ అయిన వాళ్ళము మాకు పెన్షన్ రివిజన్ కాలా, 30 ఏళ్ళుగా పెన్షన్ రివిజన్ కాలేదు మాకు. 1995లో పెన్షన్ రివిజన్ వచ్చింది, 2025 నడుస్తుంది. 30 ఏళ్ళుగా మాకు పెన్షన్ రివిజన్ లేదు. కానీ ప్రీమియంలు పెరిగిపోతున్నాయి, మేము భరించలేము. ఒక్కొక్కసారి మాకు సంవత్సరానికి 3 నెలల పెన్షన్ కూడా మేము కట్టాల్సి వస్తుంది. ప్రీమియం అంతవరకు వెళ్ళిపోయింది. అందుకని చెప్పేసి మేము ఈ ఆన్స్లాట్ని దీన్ని భరించడానికి అని చెప్పేసి మేము ఒక సంస్థను ప్రారంభించాము. బ్రెవా అంటే తక్కువ ప్రీమియంతో 2023లో స్థాపించాము. 24, 25 ఇది 3వ సంవత్సరం. అందుకని చెప్పి ఇక్కడ మీకు కొంతమంది చాలామందికి తెలియదు. అయ్యా తక్కువ ప్రీమియంలో చాలా మంచి మెరిట్స్ ఉన్న ఒక పాలసీని నేను ఇస్తున్నామని చాలామంది తెలియదు. ఇక్కడ సిండికేట్ బ్యాంక్ వాళ్ళే కాకుండా వేరే బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చారు. ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. విశ్రాంత ఉద్యోగులు అంటేనే అమ్మ 60 ఏళ్ళకి వాళ్ళు రిటైర్ అవుతారు అంటే ఆ తర్వాత 10-15 ఏళ్ళ తర్వాత మనం మాట్లాడుతున్నాం అంటే మేమంతా యావరేజ్ ఏజ్ 72, 73, 74, 75. మాకందరికీ అన్నీ ఉన్నాయి. పాడి పంట అంటే బీపీ, షుగరు, ఒకళ్ళకి లేనివి ఏమైనా కిడ్నీలు ఉండవు, లేకపోతే ఇంకోటి ఉండదు. ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు అసలు ఆరోగ్య బీమా అన్నది మనకు చాలా ముఖ్యమైంది. ఇది పాశ్చాత్య దేశాల్లో ఎంతో ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే అక్కడ అందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. అక్కడ జరిగేటటువంటి వైద్య ఖర్చులన్నీ కూడా ఇన్సూరెన్స్ ద్వారానే భరిస్తారు వాళ్ళు. కానీ మనకి ఇంకా అంతవరకు అంత స్ట్రీమ్లైన్ కాలేదు మన దేశంలో. మేము రిటైర్డ్ ఉద్యోగులం అయ్యుండి మాకు ఐబీఏ ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ వాళ్ళ పాలసీ తప్ప వేరేది దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు డొమిసిలరీ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కొన్ని కేసెస్ ఉంటాయి. వాళ్ళకి మామూలు వాళ్ళకి 1000 రూపాయల ప్రీమియం అయితే వాళ్ళకి 3000 రూపాయల ప్రీమియం. ఇలా ప్రీమియంలు విపరీతంగా ఉండడము. తర్వాత రూమ్ రెంట్ 4000 చెప్పారనుకోండి, మనకి ఇప్పుడు ఎక్కడైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక 6000 రూమ్ రెంట్కి మనం చేరాము అని అంటే మనకు 4000 ఎలిజిబిలిటీ కాబట్టి, అంటే 2000 అంటే 50% తగ్గింది కాబట్టి ఆ 50% మనకు ఓన్లీ రూమ్ రెంట్లో మాత్రం కొయ్యరు.
మనం వాడిన మందుల్లో, డాక్టర్ ఫీజుల్లో, రిజిస్ట్రేషన్లో, ఖర్చుల్లో, డయాగ్నోస్టిక్ టెస్టుల్లో, సర్జరీలో, అన్ని ఎక్స్పెండిచర్స్లో మనకు 50% కోసి బిల్లు 4 లక్షలు అయిందంటే వాడు 2 లక్షలు పే చేస్తారు, 2 లక్షలు మనం పెట్టుకోమంటారు. ఇవన్నీ పడలేక మేము బయటకు వచ్చి ఈ బ్యాంక్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అని చెప్పి పెట్టి ఇప్పుడు ఇది 3వ సంవత్సరము. ఈ 2 సంవత్సరాలుగా ఎలాంటి కండిషన్స్, ఎలాంటి నియంతృత్వ ధోరణి, ఎలాంటి నియంత్రణ, ఎలాంటి కట్టుబాట్లు ఏమీ లేని ఫ్రీ తెల్ల కాగితం లాంటి ఒక పాలసీ మనకు ఐసిఐసిఐ లొంబార్డు విశిష్ట కంపెనీ వాళ్ళ ద్వారా మనకు ఇప్పటిదాకా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. క్లెయిమ్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. 15 నిమిషాల్లో క్యాష్లెస్ క్లెయిమ్స్ సెటిల్ అవుతాయి. దాదాపు 15 రోజుల లోపల మీరు ఖర్చు పెట్టి మళ్ళీ క్లెయిమ్ చేస్తే ఆ క్లెయిమ్ రీయింబర్స్మెంట్ అన్నది కూడా శాంక్షన్ అయి వస్తున్నది. మ్యాక్సిమము ఈ గ్లౌసెస్ లేకపోతే మనతో కూడా వచ్చిన మన పెళ్ళామ మొగుడు తినే తిండి ఇట్లాంటివి ఏవైనా తక్కువ చేస్తే ఒకవేళ 2.5% 3% తగ్గుతాయి. అదర్వైజ్ అని అందుకని ఏంటంటే దానికి అన్ని బ్యాంకుల వాళ్ళని సంఘటితపరిచి అందరినీ ఒక తాటి కిందకి తీసుకొచ్చి దీన్ని ఈ మూమెంట్ ముందుకు తీసుకెళ్ళాలి అన్న సదుద్దేశంతో మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, కార్పొరేట్ బ్యాంక్స్ ఏ బ్యాంకుల్లో పనిచేసి వాడు విఆర్ఎస్, సిఆర్ఎస్, రిజైన్డ్, రిటైర్డ్, డిస్మిస్డ్ లేదు రిటైర్ అయినా ఏ రకంగా బయటకు వచ్చినా కూడా, ఎందుకంటే ఇది ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మన ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ పాలసీలో వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని వాడు 5 రూపాయలు స్టాంప్ డ్యూటీలో ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది వాడిని డిస్మిస్ చేసుకుంటారు. కానీ వాడికి ఆ తర్వాత వాడికి బీమా కానీ ఏమి కానీ ఇవ్వడానికి లేదు. అంటే వాడు మనిషి కాదు, వాడు చేసిన 5 రూపాయల పాపానికి వాడు 5 లక్షల పాపం అనుభవించాలి. పాప పొలం వీళ్ళే యమధర్మరాజు, వీళ్ళే చిత్రగుప్తులు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఏ పొరపచ్చాలు, ఎలాంటి క్యాడర్ విభేదాలు లేకుండా ఒక చక్కటి పాలసీని, ఒక ఆరోగ్య బీమాని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మాకు ఇంత చక్కగా ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి ఏకైక కారణమైనటువంటి ఠాకూర్ రూపేందర్ సింగ్ అని చెప్పి వీరు విశిష్ట కంపెనీ ఐసిఐసిఐ లొంబార్డ్ ఇన్సూరెన్స్కి ముఖ్యమైన ఆథరైజ్డ్ లైసెన్స్ ఏజెంట్. ఇది కేవలం మీ బ్యాంక్ వాళ్ళకైనా ఇతర ఉద్యోగులు? చాలా చక్కటి ప్రశ్న అడిగారండి మీరు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మనకు 70 ఏళ్ళ పైబడ్డ తర్వాత మనం ఎప్పుడు కూడా ఆరోగ్య బీమా తీసుకుంటే ఏమవుతుంది, మనం కట్టే ప్రీమియం 20 లక్షలు అయితే మనం తీసుకునేటటువంటి క్లెయిమ్స్ 60 లక్షలు దాటుతుంది. అప్పుడు వాళ్ళు 2వ సంవత్సరం ఏం చేస్తారు, మన ప్రీమియంని 1000 రూపాయల ప్రీమియంని 10,000 చేస్తారు. 10,000 మేము కట్టే స్థితిలో లేము. ఎందుకంటే మా జనరల్ సెక్రటరీ చెప్పినట్టు మా పెన్షన్స్ ఏవి రివైజ్ కాలేదు. ఇప్పుడు 30 సంవత్సరాలు అయ్యాయి. టమాటాలు 5 రూపాయల నుంచి 90కి వచ్చాయి. కానీ మా పెన్షన్ ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది, ఎక్కడేసిన పొంగలు ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నాను అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు అడిగిన ప్రశ్న ఎందుకంత ఇంపార్టెంట్ అవుతుందంటే, ఒకవేళ బ్యాంకు వాళ్ళే కానీ మాకు 5,000 మంది రాకపోతే మేము వేరే ఉద్యోగం అంటే హైదరాబాద్ లాంటి పట్టణాల్లో వెటర్నరీ ఉద్యోగులు, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఉద్యోగులు కొంతమంది వాళ్ళు కూడా మా పాలసీని చూసి ఆకర్షితులై మీ పాలసీతో మేము జాయిన్ కావడానికి రెడీగా ఉన్నామని అన్నారు. కానీ మేము ప్రస్తుతానికి బ్యాంకు వరకు ఇది నియంత్రించుకొని ఉన్నాం కాబట్టి మేము వాళ్ళకి ఏమీ చెప్పలేకపోయాము. కానీ ఖచ్చితంగా ఒకరోజు అందరూ విశ్రాంత ఉద్యోగుల్ని ఒక తాటి కింద తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మీరు మీ పత్రికా విలేకరులు, మీడియా సహోదరులు, సహోదరీమణులు, మీరు మాకు ఏమాత్రం ఇచ్చే ఈ కొద్దిపాటి సపోర్ట్ కూడా శ్రీరాముడికి ఉడతా భక్తి అని అనుకొని మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను.